వరల్డ్లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా. జర్మనీ యొక్క ప్రత్యేకత ఏంటి ఆర్థోపెడిక్స్లో? ఆర్థోపెడిక్ రీసెర్చ్ అంతా జర్మనీలోనే మాక్సిమం అవుతుందండి. మీరు హైదరాబాద్లో జర్మన్ 10 హాస్పిటల్ పెట్టారు కదా, వాళ్ళు జర్మనీకి వెళ్లకుండా మీ దగ్గరకు వస్తే సరిపోతుందా? ఇప్పుడు జర్మనీలో వెళ్ళి అంత ఖర్చు పెట్టే బదులు 1/5 కాస్ట్ లో మేము ఇండియాలో అవే ట్రీట్మెంట్ చేయవచ్చు. ఆర్థోపెడిక్ రిలేటెడ్ గా మనం చికిత్స అందిస్తాం. ఎప్పుడు ఏ స్టేజ్ లో సర్జరీ మనం చేయించుకోవాల్సి వస్తుంది? సర్జరీ అనేది అందరికి అవసరం లేదు, లాస్ట్ స్టేజ్ లో ఉంది వాళ్ళకే సర్జరీ అవసరం ఉంటుంది. కొంతమందికి మోకాలు నొప్పి మోర్ దెన్ 6 months 1 year డైలీ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు, అది అడ్వైజబుల్ కాదు, డామేజింగ్ టు ఆల్ ద ఆర్గన్స్. ఈ జర్మన్ 10 లో సదుపాయాలు ఏంటున్నాయి? జాయింట్ రిప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, ఆర్థ్రోస్కోపీ ఆర్ స్పోర్ట్స్ సర్జరీ అనేవి ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆర్థోపెడిక్ అవైలబుల్ ఇన్ జర్మన్ 10. ఫుట్ ఉన్న టోకి తీసి థమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అండ్ ఇట్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్. ఇట్స్ వన్ ఆఫ్ ఎ ఫ్యూ సర్జరీస్ ఇన్ ఇండియా. జిఎఫ్సి అన్నారు, జిఎఫ్సి అంటే ఏంటి సార్? గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ అనేవి బ్లడ్ నుంచి మేము ఈ గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ కి తయారు చేసి గుజ్జు గ్రో అయ్యేదానికి ఇంజెక్ట్ చేస్తాము. 1-2 hours చేసుకుని పేషెంట్ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. స్పైన్ సర్జరీలో మనకున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి? స్పైనల్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్, థెరపీస్, రేడియో ఫ్రీక్వెన్సీస్, రోబోటిక్ లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ జర్మన్ 10 లో అవైలబుల్ ఉన్నాయి. ఆర్థ్రోస్కోపీ అనేది స్పోర్ట్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అండి. ఆ పక్క మజిల్ నుంచి అది తీసేస్తే ఒక ½ an hour లో మీకు మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఆడవచ్చు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరు పేషెంట్కి ఇచ్చే భరోసా కానీ సర్వీస్ కానీ ఏంటుంది మన దగ్గర? డాక్టర్ అనేది ఎప్పుడు ట్రస్ట్ పోగొట్టుకోవద్దు. వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటేనే నేను సర్జరీ చెప్తాను. చాలా మంది సర్జరీ చేయాలంటే కూడా నేను చేయను. నా మాట ఒకసారి చెప్పినంటే దట్ షుడ్ బి 100% అక్యురేట్ అన్నమాట. నమస్కారం, మనతో పాటు డాక్టర్ జావేద్ జార్ఖాన్ గారు ఉన్నారు. వారు జర్మన్ 10 హాస్పిటల్ అధినేత, ఆర్థోపెడిక్స్లో చాలా ఎక్స్పర్టు. జర్మన్లో వారు ట్రైనింగ్ అయ్యారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి అద్భుతమైన చికిత్స అందిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతోటి హైదరాబాదులో చికిత్స అందించే ఏకైక హాస్పిటల్ జర్మన్ 10 అని చెప్పవచ్చు. అలాగే ఖాన్ గారి గురించి చెప్పవచ్చు. వారిని అడిగి ఆర్థోపెడిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, వ్యాధులు, జబ్బులు వస్తాయి, వాటికి నివారణ ఏంటి, ఇక్కడ ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు, వీళ్ళకున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏంటి, వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాము. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఆర్థోపెడిక్ వైద్యం అందించే క్రమంలో జర్మన్ 10 ఏమేమి చికిత్సలు అందిస్తుంది, ఎటువంటి టీం ఉంది, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ ఎక్స్క్లూజివ్నెస్ ఏంటి, అలాగే మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి, ఆ అవేర్నెస్, చికిత్సా విధానాలు అన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ జర్మన్ 10 అని పేరు పెట్టారు కదా, ఎస్ అండి. ఇది ఏంటి సార్ ఈ పేరు వెనుక రహస్యం? నేను చాలా కాలం జర్మనీలో వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ జర్మన్ 10 హాస్పిటల్ గ్రూప్ మాది. అదే టెక్నాలజీ మేము ఇండియాలో తెచ్చి రోబోటిక్ కానీ, ఆపరేటివ్ కానీ, స్పైన్ కానీ ఇవన్నీ జర్మన్ బేస్డ్ టెక్నాలజీస్ మాకు కూడా ఇక్కడ ఉన్నాయి అవైలబుల్ జర్మన్ 10లో. అయితే వీఆర్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ జర్మన్తోని కొలాబరేషన్ ఉంది మాది. దాని ఎంబడ 10 అంటే వీఆర్ 10/10 ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్ ఇవ్వాలని మా ఉద్దేశం. We should never compromise on any clinical excellence or surgical excellence. We should achieve for 10. There is no compromise with the human being. For a human being ki manam compromise cheyalem. That is the reason we have kept 10. There is no compromise. 10/10 excellence we try to give. So German 10 is based upon that philosophy. 10/10 means 100/100. 100%. 100%. That's what. Yes. Yes. సో వరల్డ్లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా. Yes. జర్మనీ యొక్క ప్రత్యేకత ఏంటి ఆర్థోపెడిక్స్లో? జర్మనీ యాజ్ ఫార్ యాజ్ సైన్స్ టెక్నాలజీ ఇట్ ఈస్ చాలా వరకు ఇట్స్ వే హెడ్ దెన్ అదర్ కంట్రీస్. అంటే ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్ అంతా జర్మనీలోనే మ్యాక్సిమం అవుతుందండి. యాజ్ ఫార్ యాజ్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది అండ్ దెన్ స్పైన్ ఇంప్లాంట్స్ ఇవన్నీ చాలా వరకు జర్మనీ ఈజ్ నోన్ ఫార్ టెక్నాలజీ. ఎట్లా కార్స్లో కానీ ఎక్విప్మెంట్, పెద్ద పెద్ద మెషినరీ, ఎంఆర్ఐస్ కానీ ఇవన్నీ జర్మనీ ఈజ్ ఏ వెరీ లీడింగ్ ఇన్ టెక్నాలజీ వైజ్ అలాంగ్ విత్ యుఎస్. సో బికాజ్ నేను జర్మనీలో చాలా కాలం వర్క్ చేసిన, అక్కడ ఉన్న టాప్ ఆర్థోపెడిక్తోని ఐఎమ్ లక్కీ బై గాడ్స్ గ్రేస్ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ సీనియర్ అండ్ వరల్డ్ క్లాస్ డాక్టర్స్ ఇన్ జర్మనీ. సో దట్ ఈస్ వాట్ ఐ అడాప్టెడ్ దట్ అనమాట. జర్మనీలో ఎంతకాలం ఉన్నారు? ఐ హ్యావ్ బీన్ మెనీ ఇయర్స్ దేర్. మళ్ళీ నేను ఇక్కడ రావడం పోవడం అవుతూ ఉంటుంది నాది. అట్లనే జర్మన్ నా టీం, జర్మన్లో ఉన్న డాక్టర్స్ కూడా మా హాస్పిటల్స్కి ఇండియాలో విజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్థోపెడిక్ ఏదైనా ప్రాబ్లం వస్తే జర్మన్కే వెళ్తున్నారు కదా. ఎస్. సో ఇక్కడ మీరు హైదరాబాద్లో జర్మన్ టెక్నాలజీ తోటి, జర్మన్లో చదువుకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తోటి, మీ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ తోటి హైదరాబాద్లో
జర్మన్ 10 హాస్పిటల్ పెట్టారు కదా, వాళ్ళు జర్మనీకి వెళ్లకుండా మీ దగ్గరకు వస్తే సరిపోతుందా? కరెక్ట్. ఆల్ వాట్ ఎవర్ మీకు జర్మనీలో అవడే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ అవన్నీ మా అక్కడ అవైలబుల్ ఉన్నాయి జర్మన్ 10 హాస్పిటల్స్లో. సో ఇవన్నీ మేము బయట ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ఆల్ ద టెక్నాలజీ ఎక్స్పర్టీస్ వీఆర్ హ్యావింగ్. ఇవన్నీ ఇప్పుడు జర్మనీలో వెళ్ళి అంత ఖర్చు పెట్టే బదులు మీరు ఎకనామికల్ వేలో మా ఇండియాలో ఇప్పుడు మా జర్మన్ 10 హాస్పిటల్లో చేయించుకోవచ్చు. అక్కడికి ఇక్కడికి ఖర్చు తేడా ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఇప్పుడు చాలామంది అక్కడ వెళ్ళి చేయించుకునేది బాగా కాస్ట్లీ అవుతుందండి. అదే ఇక్కడ 1/5 కాస్ట్లో మేము ఇండియాలో అవే ట్రీట్మెంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్స్ ఇస్ వెరీ కాస్ట్లీ దే. సో అది 1/5 కాస్ట్ కంటే తక్కువలో మేము ఇక్కడ ఇండియాలో సేమ్ ఇంప్లాంట్స్ సేమ్ టెక్నాలజీ వల్ల మేము ఇక్కడ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్తే ₹100 అయ్యే ఖర్చు ఇక్కడ ₹25 వచ్చేస్తుంది ఇంటర్నేషనల్ పేషెంట్. మీరేమో ఆర్థోపెడిక్ స్పెషలిస్టు, అందులో ఆర్థోపెడిక్స్ డివిజన్లోనే వరల్డ్లోనే నెంబర్ 1 జర్మనీ. అక్కడ మీరు ట్రైనింగ్ అయ్యారు, ఆ టెక్నాలజీ కూడా మీరు ఇంబైబ్ చేసుకున్నారు, మీ దగ్గర అవైలబుల్గా ఉంది కదా. సో ప్రస్తుతం మీ ఎక్స్పీరియన్స్, మీ అకాడమిక్ రిచ్నెస్, నెక్స్ట్ టెక్నాలజీ ఇవన్నీ కలిసి జర్మన్ 10 ఉన్నాయి కదా. దీని ద్వారా ఈ జర్మన్ 10లో మన ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా మనకున్న సదుపాయాలు ఏంటున్నాయి సార్? టెక్నికల్గా ఏముంది, అడ్వాన్స్మెంట్ కానీ చికిత్సలు కానీ మన ప్రత్యేకత ఏంటి, ఎక్స్క్లూజివ్నెస్? జర్మన్ 10 హాస్పిటల్ మెయిన్గా ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఆర్థోపెడిక్స్. అలాంగ్ విత్ దట్ మా అక్కడ వేరే స్పెషాలిటీస్ డాక్టర్స్, కార్డియాలజీ, నెఫ్రాలజీస్, మల్టీ స్పెషాలిటీ. మేము ఇప్పుడు ఆర్థోపెడిక్ పరంగా మేము ఇక్కడ వేరే బ్రాంచెస్ కూడా ఇస్తున్నాము హైదరాబాద్లో ఇప్పుడు ప్రెజెంట్గా ఇయర్. సో మేము ఇక్కడ ఉన్న వీఆర్ ఫ్రమ్ పీడియాట్రిక్ ఆర్థోతోని జాయింట్ రిప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, ఇంకా మనకు ఆర్థ్రోస్కోపీ ఆర్ స్పోర్ట్స్ సర్జరీ అనేవి ఇవన్నీ డిపార్ట్మెంట్ వైజ్ ఇస్ అవైలబుల్ ఇన్ జర్మన్ 10. అంటే నా ఎంబడ వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ బిగ్ ఆర్థోపెడిక్ టీమ్. ఆల్ ఆర్ వెరీ వెల్ సీనియర్ డాక్టర్స్, సీనియర్ స్పైన్ సర్జన్స్, హ్యాండ్ సర్జన్స్. వాళ్ళు ఆల్ ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్లో చేసుకొని మళ్ళీ ఫారిన్లో కూడా చేసుకొని వాళ్ళందరూ ఆర్ అలాంగ్ విత్ మీ అనమాట. జర్మన్ 10 ఈస్ కేటరింగ్ టు ఆల్ ద ఆర్థోపెడిక్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ఐదర్ ఆపరేటివ్, నాన్ ఆపరేటివ్. వీఆర్ హ్యావింగ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ విత్ అస్. అంటే మీ దగ్గర ఆర్థోపెడిక్ సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు, సబ్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. కరెక్ట్, అంతే కదా. కరెక్ట్. మీరు సర్జరీ గురించి చెప్పారు. ఈ మోకాళ్ళ జాయింట్స్ రీప్లేస్మెంట్ కానీ, సర్జరీస్ కానీ, అలాగే బోన్స్ ఇష్యూస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఇలా చాలా ఉన్నాయి కదా బాడీలో ఇష్యూస్. అంటే చెప్పాలంటే గోరు దగ్గర నుంచి హెడ్ వరకు ఇంజురీస్ అవుతుంటాయి, ఇష్యూస్ వస్తుంటాయి. వాటన్నిటికీ కూడా మన ఆర్థోపెడిక్ రిలేటెడ్గా మనం చికిత్స అందిస్తాం. అయితే సర్జరీ అనేది ఎప్పుడు ఏ స్టేజ్లో సర్జరీ మనం చేయించుకోవాల్సి వస్తుంది, ఏ వయసు వాళ్ళు సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది? సర్జరీ అనేది అందరికి అవసరం లేదు. యాక్చువల్గా ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు 90% బ్యాక్ పెయిన్ వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు, ఓన్లీ 10%. అట్లనే మోకాల్ ఆర్థరైటిస్ కామన్. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కే మేము నీ రీప్లేస్మెంట్ చేస్తాం. గ్రేడ్ 1 to 3 సర్జరీ అవసరం. సర్జరీ ఈజ్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్. ఎవరికి సర్జరీ లాస్ట్ స్టేజ్లో ఉంది వాళ్ళకే సర్జరీ అవసరం ఉంటుంది. ఎవరైనా వస్తే మేము ఆర్థోపెడిక్లో సర్జరీ అంటాము, నో నీడ్, అట్లా దానికి అవసరం లేదు. అంటే మాకు ఇప్పుడు సో మెనీ అదర్ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్, సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా చాలా వరకు ట్రీట్ చేయవచ్చు. బ్యాక్ పెయిన్ చూడండి, ఇప్పుడు చాలామంది స్లిప్ డిస్క్తో వస్తారు, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్తో వస్తుంది. కరెక్ట్గా మీరు సిట్టింగ్ పోస్చర్ బాగలేని వల్ల ఆర్ సడన్ ఇంప్రాపర్ పోస్చర్లో సడన్గా బరువు లిఫ్ట్ చేసేస్తారు. చాలామంది లేడీస్ ఇంట్లో కూడా వర్క్ చేసేటప్పుడు వంగి పని చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఓన్లీ వీఆర్ ట్రయింగ్ టు మా ఉద్దేశం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈజ్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ మీద మేము ఫోకస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ మీకు ఇది బ్యాక్ పెయిన్ వచ్చిందంటే మీరు ఇటువంటి యాక్టివిటీ చేయకండి, ఇట్లా ఫార్వర్డ్ బెండ్ చేయొద్దు, మీరు కూర్చొని లేవాలా, దానికి ఒక పద్ధతి ఉంది, అట్లనే మీకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ మా ఆర్థోపెడిక్ టీమ్, మా ఫిజియోథెరపీ టీమ్ ఇవన్నీ మేము ట్రైన్ చేస్తాం. సో మా ఉద్దేశం కమ్యూనిటీ హెల్త్. అయితే దానివల్ల వాళ్ళందరికీ ఆ ట్రీట్మెంట్ వల్లనే సగం మంది క్యూర్ అయిపోతారు వితౌట్ ఈవెన్ ట్యాబ్లెట్స్. సో ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట, అవేర్నెస్ తీసుకురావడం ఆర్థోపెడిక్లో. అంటే అవర్ ఎయిమ్ ఈజ్ నాట్ ఓన్లీ టు జస్ట్ గివ్ సర్జరీ ఆర్ ట్రీట్, బట్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ అబౌట్ మీకు
దేనివల్ల వస్తుంది ప్రాబ్లం మీరు కనుక్కోవాలా. అంటే మీరు ఎక్స్పర్ట్ కాదు, అయితే మీరు ఆర్థోపెడిక్తో తీసుకొని మీకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, నీ పెయిన్ ఎందుకు వచ్చింది, మీ బ్రెయిన్లో క్వశ్చన్ వస్తుంది, నేను బాగున్నా సడన్గా నాకు ఎందుకు స్టార్ట్ అయింది ఇది. సో వీ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ డీటెయిల్ మీకు ఎందుకు అయింది, మీకు బ్యాక్ పెయిన్ సడన్గా మీరు ఏదో యాక్టివిటీ ఇంప్రాపర్ చేసిన వల్ల. ఇది కరెక్ట్గా చేసుకుంటే మీకు రాదు. ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లిఫ్టర్స్ ఇప్పుడు కింద హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళకి స్లిప్ డిస్క్ బ్యాక్ పెయిన్ రాదు. ఎందుకు? ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో లేడీస్ వర్క్ చేసేటప్పుడు చాలా వరకు కింద వంగి చేసి ఇంప్రాపర్లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అది మీరు ఒక పద్ధతి నేర్చుకుంటే మీకు బ్యాక్ పెయిన్ రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు దాని గురించి ఇంకా పెద్దగా ఏం అవసరం లేదు. సో సర్జరీ, నాన్ సర్జరీ, మెడికేషన్, డూస్ డోంట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ప్రివెన్షన్, ఇన్ని రకాలుగా మనం వీ కెన్ మెయింటైన్ అవర్ ఆర్థోపెడిక్ హెల్త్, ఫిజికల్ హెల్త్. కరెక్ట్. వాట్ ఈజ్ అవర్ జాబ్? అవర్ జాబ్ ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ టు ద పబ్లిక్, టు ద పేషెంట్స్. మీరు ఇక్కడ వచ్చినారంటే జర్మన్ 10లో మాకు ఉద్దేశం జస్ట్ మందులు రాసి పంపించడం కాదు. మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాకు పెద్ద టీం ఉంది, చాలామంది ఫిజియోథెరపిస్టు, ఆర్థోపెడిక్ అందరు. వాట్ వీ డూ ఈజ్ వీ బ్రింగ్ యూ అవేర్నెస్. మేము ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి మేము అవేర్నెస్ తీసుకొస్తాం. మీకు ఎందుకు ఈ పెయిన్ వస్తుంది, మీరు ఏం చేయాలా, దీనికి అవాయిడ్ చేయాలంటే డైలీగా మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలా, ఎటువంటి చేయవద్దు, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 సంవత్సరాల పైన ఆర్థరైటిస్ మోకాల నొప్పి స్టార్ట్ అయిందంటే మీకు జాగింగ్ అనేది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. జాగింగ్, రన్నింగ్ చేయవద్దు, అప్పుడు బ్రిస్క్ వాక్ చేసుకోవాలి. అట్లనే స్కిప్పింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, జుంబా డాన్సింగ్ కామన్ అయిపోయింది అలా. సో అటువంటి మళ్ళీ మీ నీ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ చేస్తుంది. మోకాల పైన ఉన్న కార్టిలేజ్ అనేది పదార్థం, గుజ్జు అనేది తగ్గిపోతుంది దానివల్ల. సో మీరు దీనికి ఏం చేయాలంటే ఈ యాక్టివిటీ బదులు మీరు సైక్లింగ్ చేయండి, మోకాలు ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత మీరు స్టెప్స్ అవాయిడ్ చేయండి, బ్రిస్క్ వాక్ చేయండి. సో ఇది జస్ట్ యాక్టివిటీ మార్చుకోండి అంతే. మీకు ఎక్సర్సైజ్ ఆపడం అనేది కాదు, ఏ ఎక్సర్సైజ్ చేయాలా, ఏది చేయవద్దు, అది మీకు అనేది అవేర్నెస్ అనేది మేము చెప్తాం. సో దట్ ఈస్ ఎ వెరీ బెనిఫిషియల్. దానివల్ల మీ ఆర్థరైటిస్ అనేది ఆగిపోతుంది. ఆర్థోపెడిక్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అనగానే ముందు రాగానే పేషెంట్కి లక్షలు వసూలు చేసేసి వాళ్ళు సర్జరీలు చేసేస్తారు అనేది మీ మీద ఒక మిస్కాన్సెప్షన్. అంటే మీరు కాదు, ఈ వ్యవస్థ పైన ఉంది ఒకటి. సెకండ్ ఏమో సర్జరీ చేయించుకోవాలంటే అందరూ భయపడతారు, చాలా భయం, సర్జరీ అంటే భయపడతారు. సెకండ్, సర్జరీ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, ఇబ్బందులు అవుతాయని, చాలా సివియర్గా పెయిన్స్ వస్తాయని అంటుంటారు. అలాగే సర్జరీ చాలా కాస్ట్లీ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. వీటి దృష్టి పెట్టుకొని సర్జరీ పరంగా ఉన్న మిస్కాన్సెప్షన్స్ ఏంటి, వాస్తవాలు ఏంటి? ఎగ్జాంపుల్ మోకాల ఆస్టియోఆర్థరైటిస్ గురించి చెప్తాం. మోకాల ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మోకాల పైన ఒక గుజ్జు పదార్థం ఉంటుంది. ఈ గుజ్జు అనేది న్యాచురల్ వేర్ అండ్ టేర్ అనమాట. ఇప్పుడు కార్ టైర్ అరిగిపోయినట్లు ఆఫ్టర్ కొంతమందికి 40 years తర్వాత, కొంతమందికి 60-70 years తర్వాత అరగవచ్చు, బేస్డ్ అపాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఇది అరిగిపోతూ ఉంటే మీకు ఇది కంప్లీట్గా స్టేజెస్లో అరుగుతాయండి. 1 to 4 stages ఉంటాయి దీనివి. అయితే నొప్పి అనేది కొంతమందికి 40 yearsలో స్టార్ట్, మోకాలు నొప్పి అంటున్నా. ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది? అర్లీ స్టేజ్లో మీరు ఒక 3-4 నెలలు 6 నెలల నుంచి మీరు నొప్పితో బాధపడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు డాక్టర్కి అప్రోచ్ కావాలి. అంటే జనరల్గా ఎక్స్రే, ఒక సింపుల్ ఎక్స్రేతో తెలిసిపోతుంది ఇది మీ గ్యాప్ అనేది ఎంత ఉంది. స్టేజ్ 1లో ఆర్థోపెడిక్ డాక్టర్ డిటెక్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి ఎనీ గుడ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దీనికి మీకు ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కొన్ని గ్లూకోసమైన్ టాబ్లెట్స్ లాంటివి రాసియచ్చు. దాని వెంబడ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవి మేము చేస్తాం అక్కడ. అంటే మీకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, స్టెప్స్ అవాయిడ్ చేయాలా, బ్రిస్క్ వాక్ చేసుకోండి. ఇవన్నీ సింపుల్ మెజర్స్తోని ఈ గ్రేడ్ 1తోని గ్రేడ్ 2, 3 వెళ్ళదు. కొంతమందికి ఏమవుతుందంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు మొత్తం మోకాలు అరిగిపోయి వస్తారు. అటువంటి టైంలో వాళ్ళకి నడవదని రాదు. అయితే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ కానీ, గుజ్జు ఇంజెక్షన్స్ కానీ, స్టెమ్ సెల్స్, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవైలబుల్. కానీ అవి అన్నీ ఈ ట్రీట్మెంట్స్ గ్రేడ్ 4లో పనికిరాదు. అయితే మీరు చాలామంది ఇప్పుడు పేషెంట్స్ భయపడతారు. మోకాలు రీప్లేస్మెంట్ నేను వెళ్తే మోకాలు రీప్లేస్మెంట్ చేసేస్తారు. మోకాలు రీప్లేస్మెంట్ తర్వాత ఇక ఏదో అయిపోతుంది, వాళ్ళ కాలనీలో ఎవరికో చూసినట్లు ఉంటారు. వాళ్ళకి చేసుకున్న తర్వాత ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాధ అయిపోయింది,
ఇంకా ఇటువంటి చాలా అపోహలు, చాలా మిస్కన్సెప్షన్స్ చూసి వాళ్ళు భయపడి డాక్టర్ కాడ వెళ్ళారు చాలామంది. సో కానీ అది రాంగ్. అది మీరు కరెక్ట్ డాక్టర్ కాడ వస్తే, ఇప్పుడు మా అక్కడ వస్తే నీ రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్ ఎవాల్యుయేషన్ చేసుకొని, ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయితే మీరు నడవలేకపోతున్నారు, దానివల్ల మీకు వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, మీ మొత్తం హార్ట్ వీక్ అయిపోతుంది, లంగ్ వీక్ అయిపోతుంది, ఆస్టియోపోరోసిస్ వస్తుంది, మీరు లైఫ్ లాంగ్ ఇమ్మొబైల్ అయిపోతారు. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓవరాల్గా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది మోకాల వల్ల కూడా. సో అటువంటి టైంలో మీరు కరెక్ట్గా నీ రీప్లేస్మెంట్ సర్జన్ కానీ ఎక్స్పీరియన్స్ సర్జన్తో డిస్కస్ చేయవచ్చు. ఇవాళ రేపు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. డయాబెటిక్ అట్లనే ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ ఉంటేనే నీ రీప్లేస్మెంట్ చేయాలి. మీరు కంట్రోల్ తీసుకొచ్చి అప్పుడు చేయాలి, వాళ్ళకి కంట్రోల్ చేసి. నీ రీప్లేస్మెంట్ పెద్ద ఆపరేషన్ కాదు, అంటే ఓన్లీ ఇది పైన క్యాప్, డెంటల్ క్యాప్ లాంటిది. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ మా అక్కడ అవైలబుల్ ఉంది, జర్మన్ బేస్. సో ఇది జస్ట్ 25 హాఫ్ అన్ అవర్లో చేస్తాం మేము. సో ఇది చేసిన తర్వాత జస్ట్ 2-3 వీక్స్లో నార్మల్గా నడుస్తారు. ఇప్పుడు మాకు చేసే చాలామంది నేను చేసిన థౌజండ్స్లో. సో ఆల్ ఆర్ హ్యాపీ. అంటే నేను చేసేది పేషెంట్ ప్రాపర్ సెలెక్షన్ చేసి చేస్తాను. అంటే 100 kg పైన 120 kg ఉన్నారు వాళ్ళకి చేస్తే డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. అట్లనే హై షుగర్ వాళ్ళకి నేను చేయను. కొంతమందికి డిఫార్మిటీస్, రుమటాయిడ్, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ట్రీట్ చేసుకొని కరెక్ట్ క్యాండిడేట్, అంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ చేసి హార్ట్ ప్రాబ్లం లేదు, బాడీ వెయిట్ కరెక్ట్గా ఉంది, ఇవన్నీ ఓకే అయితే నీ రీప్లేస్మెంట్ 99.9% సక్సెస్ఫుల్ సర్జరీ. ఫెయిలియర్ రేట్ చాలా తక్కువ, దీంట్లో ఇన్ఫెక్షన్ కూడా తక్కువ. సో వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అంటే దీని గురించి కరెక్ట్గా క్యాండిడేట్ కరెక్ట్ పేషెంట్కి కరెక్ట్గా అన్ని విధానంగా రైట్ టైంలో చేయాలా. అంటే ఇప్పుడు దాని మీద షుగర్ హై ఉన్న వాళ్ళకి చేస్తే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే అటువంటి ఎగ్జాంపుల్స్ వల్ల కొంతమంది భయపడతారు. సో అది లేకుండా మీరు కరెక్ట్ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా డిస్కస్ చేసుకుంటే ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఒకప్పుడు ఐడియల్ వెయిట్ ఉండేవాళ్ళు, ఒకప్పుడు 30 years బ్యాక్. 30 years నుంచి ఆ వెయిట్ ఓవర్ వెయిట్, ఒబేస్లోకి వచ్చేసారు ఎక్కువ మంది. ఏజ్తో సంబంధం లేకుండా యంగ్స్టర్స్, చిన్నపిల్లలు అందరూ కూడా ఓవర్ వెయిట్ అవుతున్నారు. ఆ బాడీ వెయిట్ మొత్తం నీ పైన పడుతుంది, నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, నీ జాయింట్స్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది చిన్న వయసులోనే. అలాగే కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్, ఇది పెరిగిపోయింది. ఎక్కువసేపు కూర్చోవటం, మొబైల్ ఫోన్లు చూసుకోవటం, సోఫాల్లో కుర్చీల్లో కూర్చోవటం, సిట్టింగ్ పోస్చర్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల కూడా వెనకాల మొత్తం ఈ వెన్నెముక ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ చూస్తే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి చేయమంటున్నారు కదా సర్జరీ. సో మీరు సర్జరీ చేయబోయే ముందు వాళ్ళ వెయిట్ రిడక్షన్ చేయించాలంటారా? 100%. ఇది మీరు చెప్పినట్లు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, దీనివల్ల ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాజ్ ఫర్ లాట్ ఆఫ్ డిజీజెస్ అండి. నాట్ ఓన్లీ నీ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, ఇవన్నీ ఒబేసిటీతో వస్తుంది. సో రైట్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది హైట్కి ప్రపోర్షనల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే యు ఆర్ అవాయిడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ డిజీజెస్ అవాయిడ్ చేయవచ్చు. మన సర్జరీస్ దృష్టిలో పెట్టుకుంటే మీ దగ్గర ఎక్కువ మంది ఆ బాడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఒకటి మోకాలు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలాగే వాళ్ళ పోస్చర్స్, అలాగే వాళ్ళ బాడీని ఖర్చు పెట్టే విధానము, ఇలాంటి కారణాల వల్ల కదా పెయిన్స్ వస్తాయి. సో మీ దగ్గర సర్జరీ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీ వెయిట్ తగ్గిన తర్వాత చేస్తామంటారా మీరు? ఎలా చెప్తారు? అంటే అండి, సర్జరీ అనేది వాళ్ళకి అవసరం ఉంటాయి. ఇప్పుడు సర్జరీ లేదు, ఓన్లీ బాడీ వెయిట్ ఎక్కువ ఉంది, వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్లో కామన్ అనేది స్లిప్ డిస్క్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు స్పైన్లో ఇట్లా డిస్క్ అనేది మధ్యలో ఒక పదార్థం, న్యాచురల్ కుషన్ లాంటిది. సో ఈ కుషన్ అనేది మీరు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోయి మొత్తం బాడీ వెయిట్ ఈ డిస్క్ మీద ఇది ప్రొలాప్స్ అవుతుంది, బయటికి వస్తుంది. ఇంప్రాపర్ బాడీ సడన్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఇది కామన్ కాజ్. ఇది దీని ఎంబడ చాలా వరకు కొంతమందికి రేర్గా ఇన్ఫెక్షన్స్ కానీ, సైక్రోవేలియా ఆర్థరైటిస్ కానీ, స్కోలియోసిస్, డిఫార్మిటీస్ ఉండొచ్చు. బట్ కామన్గా ఒబేసిటీ, సెడెంటరీ వల్ల డిస్క్ ప్రాబ్లమ్, స్లిప్ డిస్క్ అనేది కామన్. దానివల్ల షియాటికా అని వస్తుంది, నరం ప్రెస్ కింద లాగడం మొత్తం అయితే. సో ఇవన్నీ కామన్ కాజెస్. ఇప్పుడు నేను డైలీ 100sలో పేషెంట్ చూసేటప్పుడు దాంట్లో చాలామంది ఇప్పుడు 20-30% పేషెంట్స్ స్లిప్ డిస్క్తో కూడా వస్తారు. సో ఇది కూడా సిట్టింగ్ పోస్చర్ వల్ల, ఇంప్రాపర్ పోస్చర్
ఫ్రాక్చర్ వల్ల వస్తుంది, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, ఆర్థరైటిస్, అట్లనే మోకాలు అరిగిపోవడం. ఒబెసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాదు దాన్ని కూడా. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉంటారు, కింద కూర్చుంటారు, పూజలో కూర్చోవచ్చు, ఫోల్డింగ్ చేయవచ్చు. ఇవన్నీ ఏమవుతుంది, బరువు ఎక్కువ ఉండడం వల్ల మోకాల పైన ఉన్న గుజ్జు అనేది ఆ వెయిట్ తీసుకోకుండా అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ థింగ్ అనేది సింపుల్గా వెయిట్ రిడక్షన్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, డయట్ కంట్రోల్ అండ్ ప్రాపర్ డయట్, హెల్తీ డయట్ అండ్ ఎక్సర్సైజెస్, బాడీ ఎక్సర్సైజ్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా ప్రాపర్ స్ట్రెస్ అవాయిడ్ చేసి స్లీప్ కూడా అట్లీస్ట్ మినిమం 6 to 7 hours స్లీప్ ఉండాలి, డీప్ స్లీప్ అనేది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ బాడీకి మీరు కేర్ తీసుకోవాలి. ఓన్ యువర్ బాడీ అంటే మీ బాడీకి మీరు కేర్ తీసుకుంటే దెన్ యూ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు అనమాట. అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ముందు ఇమీడియట్గా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, తర్వాత ఎక్కువ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఇలా ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయకుండా వాళ్ళకి ఏమేమి చేస్తే బాగుంటుందో అవన్నీ వాళ్ళకి చెప్పి డూస్ డోంట్స్ చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం చెప్పేసి వాళ్ళు నార్మల్స్కి వచ్చినంత అప్పుడు అవసరమైతే సర్జరీ చేస్తారు. కరెక్ట్. అదే కదా అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆర్థరైటిస్ గ్రేడ్ 1 to 3లో ఉంటే సర్జరీ ఎక్కర్లేదు వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి గ్రేడ్ 1, 2లో కొంతమందికి 6 months నుంచి 1 year వరకు మోకాలు నొప్పి ఉంటుంది. గోళీలు తీసుకుంటాం, మందులు తీసుకుంటాం. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ అనేది చాలా డేంజరస్. పెయిన్ కిల్లర్స్ అనేది కిడ్నీ, లివర్కి డ్యామేజ్ చేస్తాయి. యాంటీబయాటిక్స్ అంటే ఇన్ఫెక్షన్లు తీసుకుంటారు, కానీ నొప్పికి పెయిన్ కిల్లర్స్ కదా. అయితే పెయిన్ కిల్లర్స్ అనేవి more than 1 week తీసుకోవద్దు, అది ఈజ్ ఏ డ్యామేజింగ్ టు ఆల్ ద ఆర్గన్స్. సో అటువంటి ఇప్పుడు మీరు కొంతమందికి మోకాలు నొప్పి more than 6 months, 1 year డైలీ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు, అది అడ్వైజబుల్ కాదు. అటువంటి స్టేజ్లో వాళ్ళ గ్రేడ్ 4 కాదు, గ్రేడ్ 1 to 3 వాళ్ళకి అంటున్నా, అటువంటి వాళ్ళకి మా అక్కడ చాలా ఆధునిక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ రేపు గుజ్జు ఇంజెక్షన్స్ ఉన్నాయి, స్టెమ్ సెల్స్ ఉన్నాయి, ఇంకా తర్వాత మా అక్కడ ఇంకా ఆధునిక ఎంబాలిజం, జెనికులర్ ఆర్టరీ ఎంబాలిజం, రేడియో ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ దట్ పేషెంట్స్. అండ్ ఇటువంటి దాంట్లో మీ మోకాలు అనేది న్యాచురల్గా సపోజ్ ఒకసారి గ్రేడ్ 1 వచ్చిందంటే 4-5 yearsలో గ్రేడ్ 4 వెళ్ళిపోతుంది ఎవరికైనా, ఏ ఏజ్లో రానియండి, 40 years, 50 years, 60 years. సో మేము ఇప్పుడు నేను 25 years ప్రాక్టీస్లో నేను ఈవెన్ విస్కోస్ సప్లిమెంటేషన్ థెరపీ 2000 నుంచి చేస్తున్నా, గుజ్జు ఇంజెక్షన్. నేను ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళ మోకాలు అనేది 5-10 years, 15 years వరకు బాగుండే, పీరియాడికల్గా టాప్అప్ చేసుకుంటే. అండ్ ఇవన్నీ ఇంటర్నేషనలీ యాక్సెప్టెడ్. ఇక్కడే కాదు, అమెరికా, జర్మనీలో ఎవ్రీవేర్ విస్కోస్ సప్లిమెంటేషన్ ఇది యాక్సెప్టెడ్ ప్రొసీజర్. అంటే నేను అందరికీ ఇప్పుడు జస్ట్ 1 month ముందు మీకు నొప్పి ఉంటే అడ్వైస్ చేయను. అది మీరు 2 months, 3 months, 6 months నుంచి సఫర్ అవుతున్నారు మోకాలు నొప్పి, మీది గ్రేడ్ 4 కాదు, 1, 2, అయితే మీరు పెయిన్ కిల్లర్స్ మీద ఆధారం పడి ఉన్నారు. సో అది లేకుండా మీరు గుజ్జు ఇంజెక్షన్స్ కానీ, స్టెమ్ సెల్స్ థెరపీ, కార్టిలేజ్ గ్రోత్ ఫ్రాక్టర్ మా అక్కడ ఉంది, ఇప్పుడు ఎంబాలిజం, రేడియో, ఇటువంటివి చాలా ఉన్నాయి. దీనివల్ల మేము చేసే పద్ధతి వల్ల మీకు డ్యామేజ్ అరిగిపోతుంది. ఇదే 5 yearsది మొక్కలు 15 years వరకు లైఫ్ పెరగవచ్చు, దీనివల్ల పోస్ట్పోన్ చేయవచ్చు. అండ్ నొప్పి కూడా తగ్గుతుంది. సెకండ్ థింగ్, మీకు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ ఆపేయచ్చు మీరు. వితౌట్ పెయిన్ కిల్లర్ మీ నార్మల్ యాక్ట్. వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్, మా అక్కడ thousandsలో ఉన్నారు పేషెంట్స్. అట్లా సార్ మన దగ్గర టెక్నికల్గా మనకున్న అడ్వాన్స్మెంట్ ఏంటి, మీ హాస్పిటల్లోని అడ్వాన్స్మెంట్ సర్జరీ పరంగా? మా అక్కడ ఇప్పుడు ఆర్థోపెడిక్లో రోబోటిక్ టెక్నాలజీ ఉంది, హై అండ్ స్పైన్ సర్జరీ, ఈవెన్ హ్యాండ్ సర్జరీ. నేను ఇప్పుడు రివర్స్ షోల్డర్ వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ చేసిన ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో. కస్టమైజ్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ ప్లస్ హై అండ్ రోబోటిక్ సర్జరీస్ ప్లస్ మా అక్కడ ఈవెన్ వీ హ్యావ్ డన్ ఇన్ జర్మంటన్ హాస్పిటల్స్ తో నుంచి థమ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ అండి మా హ్యాండ్ సర్జరీ టీమ్. అట్లనే స్పైన్లో కూడా మా అక్కడ స్కోలియోసిస్ అండ్ ఇటువంటి పెద్ద పెద్ద సర్జరీస్ ఇక్కడ అంతా అవైలబుల్ ఉంది మా అక్కడ ఫెసిలిటీ. అంటే ఆర్థ్రోస్కోపీలో మా అక్కడ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ రొటీన్గా చేస్తూ ఉంటాం. లిగమెంట్ ఇంజరీ స్పోర్ట్స్ మ్యాన్స్లో పిల్లలలో స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్, స్పోర్ట్స్ మ్యాన్లో ఎస్పెషల్లీ ఏసిఎల్స్ కానీ షోల్డర్ ఇంజరీస్ రెగ్యులర్గా మేము చేస్తాం. సో వీఆర్ హ్యావింగ్ ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆర్థోపెడిక్ వితౌట్ ఆపరేషన్ విత్ సర్జరీ. ఇవన్నీ మా అక్కడ దాని వెంబడ మేము ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. పేషెంట్స్కి వీఆర్ గివింగ్ నాలెడ్జ్
encourage why certain things happening to them, what to do, don'ts and do's in daily life. మీరు మొఖాలకి ఎట్లా కాడిపోవాలి, బ్యాక్కి ఎట్లా కాడిపోవాలి, స్పోర్ట్స్ మెన్స్కి కూడా ఎట్లా చేయాలా, అట్లనే ప్రెగ్నెంట్ లేడీస్కి బిఫోర్ బ్యాక్ పెయిన్స్ కామన్, వాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచే ఏ ఎక్సర్సైజ్ చేయాలా. సో ఇవన్నీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్కి మేము చాలా వరకు నేను నా టీమ్కి ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్ టీమ్ మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వి ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ ఇన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్. దాని తర్వాత మీకు ప్రాబ్లం వచ్చిందంటే వి ఆఫర్ ఏ వైడ్ రేంజ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ అక్కడ ఉన్నాయండి. సో హైదరాబాద్లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, స్పెషలిస్టులు ఆర్థోపెడిక్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్ ఉన్నారు, అలాగే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిగిలిన హాస్పిటల్స్కి మనకి? ఇది జర్మన్-10 అనేది ఎక్స్క్లూజివ్ జర్మన్ ఫోకస్ టెక్నాలజీస్ మీద నాకున్న జర్మన్ ఎక్స్పీరియన్స్ ప్లస్ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద సబ్ స్పెషాలిటీస్ అనేది మా జర్మన్-10లో ఉంది. నా అక్కడ వెరీ సీనియర్ డాక్టర్స్ ఇన్ స్పైన్, హ్యాండ్ సర్జరీ, ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చేసుకొని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అయ్యి అటువంటి డాక్టర్స్ పెద్ద టీం ఉంది జర్మన్-10లో. సో వీఆర్ డూయింగ్ వెరీ అడ్వాన్స్ సర్జరీస్ ఇన్ ఆల్ థింగ్స్, జాయింట్స్, ఆర్థ్రోస్కోపీ, స్పైన్, ఇవన్నీ మేము చేస్తున్నాము. ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ 25 years, నాకున్న పేషెంట్స్ దట్ సాటిస్ఫాక్షన్, కాంప్లికేటెడ్ సర్జరీస్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ వీఆర్ గివింగ్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట. సో నాకు చాలా మంది పేషెంట్స్ అనేది వర్డ్ ఆఫ్ మౌత్ వస్తారు, రిజల్ట్స్ చూసి వస్తారు దూరం ఇక్కడే కాదు వేరే స్టేట్స్ నుంచి. అది 25 years నుంచి ఐ మీన్ టు దిస్ ప్రాక్టీస్. సో ఇది టెక్నాలజీ ట్రస్ట్. తర్వాత జర్మన్ టెక్నాలజీ యువర్ స్పెషలైజేషన్? యా, మాది ఎక్స్క్లూజివ్ వీఆర్ బేస్డ్ అపాన్ జర్మన్ కొలాబరేషన్ అండ్ టెక్నాలజికల్ షేరింగ్ ఉంది మాది. అయితే వి రోబోటిక్ ఆల్ మస్కులోస్కెలిటల్ రీసెర్చ్ అనమాట. సో ఇది అనేది ఇక్కడ ఇండియాలో నేను తీసుకొచ్చినాము. తర్వాత కొంతమంది కాళ్ళు ఇలా వంగిపోతాయి, కరెక్ట్, ఎక్కువ మంది. దానికి కారణం ఏంటి? దానికి మన దగ్గర చికిత్స ఉందా? డెఫినెట్గా ఈ వంగిపోవడం అనేది పిల్లలు అవుతూ ఉంటుంది. జెనువాల్గమ్ ఇటువంటి టర్మినాలజీస్ ఉంటాయండి. సో ఇది పిల్లలకు వీ హ్యావ్ ఏ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది మా అక్కడ, పీడియాట్రిక్ సీనియర్ ఆర్థోపెడిక్. అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి ఏమంటే బేసిక్ స్క్రీనింగ్ మా అక్కడ పీడియాట్రిక్ మేము ఇక్కడ దగ్గరలో స్కూల్స్ కూడా పంపుతున్నాం స్క్రీనింగ్. మీరు పేరెంట్స్ డిటెక్ట్ చేయలేకపోతారు అప్పుడప్పుడు బోయింగ్. అయితే మీరు ఎవరైనా పేరెంట్స్ గమనించినారు పిల్లలు మంచిగా నడివి, మీరు వెంటనే పీడియాట్రిక్ ఆర్థో కన్సల్ట్ చేయాలి. ఆర్థోపెడిక్ కూడా సపరేట్ డిపార్ట్మెంట్ అది పీడియాట్రిక్. అయితే దానికి ఒక సింపుల్ ఎక్స్రే వల్ల తెలిసిపోతుంది. ఇది అట్లా డిఫార్మిటీ కామన్ కాజ్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీ, సన్లైట్ ఎక్స్పోజర్ లేని వల్ల, కాల్షియం డెఫిషియన్సీ, ఇటువంటి కాజెస్ వల్ల ఉంటాయి. అది కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు అర్లీ స్టేజెస్లో బ్రేసెస్తోని విటమిన్ డితో కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది పిల్లలు లేట్ స్టేజ్లో వస్తారు, టు అబౌట్ 13 years, 14-15 years దాటిపోయిన వాళ్ళకు డిఫార్మిటీ ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి అది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆఫ్టర్ 25 yearsలో దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మోకాలు అరిగిపోవడం కానీ బ్యాక్ పెయిన్స్ రావడం, ఇది కరెక్ట్ చేసుకోవడం మంచిది. సరే, పెద్దవాళ్ళకు కూడా చాలా ఏజ్డ్ పర్సన్ చూస్తుంటాము, అంతమంది స్ట్రైట్గా ఉండే కాళ్ళు ఇలా వంగిపోతుంటాయి. పెద్దవాళ్ళకు ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాము? పెద్దవాళ్ళకి ఇప్పుడు కాలు వంగిపోవడం అంటే జనువారం బోలెక్స్ అంటాము. అంటే ఇది ఆర్థరైటిస్ వల్ల మోకాలు ఇప్పుడు చూడండి అరిగిపోతూ ఉంటాయి. మోకాలు అరిగిపోవడం అంటే స్ట్రేట్ ఉండాలి రెండు బోన్స్. మోకాలు అంటే పైన ఒక బోను, కింద ఒక బోన్, ఫీమర్, తిబియా, మధ్యలో లిగమెంట్స్ అనమాట. సో ఇది అరిగిపోతూ ఉంటే మోకాలు అనేది ఇట్లా బో అయిపోతుంది. ఒక లోపల వైపు ఎక్కువ అరుగుతుంది కామన్గా 90%. అప్పుడు ఇట్లా అనేది వంకర్ అయిపోయి మోకాలు అయిపోతూ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో అటువంటి టైంలో మీకు అది ఆపరేషన్తోనే కరెక్ట్ అవుతుంది. నీ రీప్లేస్మెంట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. దానికి మీరు ఎక్కువ మంది చూసే పేషెంట్స్ ఎవరెవరు ఉంటారు? జనరల్గా మన ఇండియాలో పెరిగిపోతున్నాయి ఏంటి ఆర్థోపెడిక్ ఏమేమి ఇష్యూస్ పెరుగుతున్నాయి అంటే మామూలుగా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, అలాగే నడుము నొప్పి, ఇవి ఎక్కువ మంది కనిపిస్తున్నాయి ఏది సంబంధం లేకుండా. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, కొన్ని జెనెటిక్ జబ్బులు ఉంటాయండి. ఇప్పుడు ఇది కామన్ కాజెస్ అయితే బ్యాక్ నెక్ పెయిన్, మోకాల్ జాయింట్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, హీల్ పెయిన్, ఇవి టెన్నిస్ ఎల్బో, ఇవన్నీ కామన్ కాజెస్ పేషెంట్స్ వచ్చేవి. దీని వెంబడ పీడియాటిక్ డిఫార్మిటీస్, కొంతమందికి ట్యూమర్స్, ఆర్థోపెడిక్ ట్యూమర్స్ కూడా ఇన్సిడెన్స్ ఉంది. వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవాలి అర్లీ.
అట్లనే మీకు ఇన్ఫెక్షన్స్ టీబీ బోన్ టీబీ అనేది కూడా ఇండియాలో కొంచెం కామన్. బయట దేశాల్లో టీబీ అనేది ఉండదు, బట్ ఇండియాలో ట్యూబర్క్లోసిస్ బోన్ అనేది కూడా కామన్ ఉంది. సో ఇది కూడా డయాగ్నోసిస్తోని క్యూర్ చేయదు, బట్ ఇట్స్ కంప్లీట్లీ క్యూరబుల్. ఇప్పుడు ఎవరికైనా బోన్ టీబీ ఆర్ స్పైన్ టీబీ ఉంటే మీరు అర్లీ స్టేజెస్లో టీబీ ట్యాబ్లెట్ తీసుకుంటే ఒక 6 months తీసుకుంటే క్యూర్ అయిపోతారు. బట్ లేట్ స్టేజెస్ అయితే సర్జరీకి వెళ్ళి తీయాల్సి వస్తుంది టీబీ ఇన్ఫెక్షన్ అంతా. అట్లా ఇవన్నీ ఆర్థోపెడిక్ రిలేటెడ్లో వస్తుంది అట్లనే. సో తర్వాత సర్జికల్గా చూసుకుంటే ఇది ఒకటి చూశాను, ఫోటో ఒకటి చూశాను. ఇది చూడండి, ఇది ఏంటి? దీని కట్టుకొని లాక్కున్నది ఏంటి సార్? ఇది అంటే ఇది మా అక్కడ ఉన్న జర్మన్-10 ఒక యూనిక్ ట్రీట్మెంట్ ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మీరు మోకాళ్ళకి స్టెమ్ సెల్స్, కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ విన్నారు. బట్ మేము ఇప్పుడు ఇది మేము కాండ్రో ఫిల్లర్ గుజ్జు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం ఇక్కడ జర్మన్-10. అంటే మోకాలు మార్పిడి, అంటే మెటల్ పెట్టే బదులు గ్రేడ్ 3కి గుజ్జు ట్రాన్స్ప్లాంట్ అనేది ఆధునిక ప్రొసీజర్. సో ఇది మా అక్కడ అవైలబుల్ ఉంది. అట్లనే జెనికులర్ ఆర్టరీ ఎంబాలిజం అనేది ఇంకొక ఆధునిక ప్రొసీజర్. దీనివల్ల మీకు మోకాలు చుట్టుపక్కల ఉన్న ఆర్టరీస్ వల్లనే ఈ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆర్టరీస్కి మాకున్న హై ఎండ్ క్యాత్ ల్యాబ్ ఆర్ సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉంది జర్మన్-10లో. దానికి ఇంటర్వెన్షనల్ రేడియాస్ టీమ్ వల్ల ఈ ఆర్టరీ అనేది ఏది డ్యామేజ్ అవుతుంది అది మేము ఇక్కడ బ్లాక్ చేస్తాం. సో ఈ ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ ఆర్టరీ బ్లాక్ చేయడం వల్ల ఈ ఏరియాలో గుజ్జు డ్యామేజ్ అనేది ఆగిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్. దీనివల్ల మీకు చాలా వరకు మేము ఇక్కడ చేసిన పేషెంట్కి చాలా 90% అబౌవ్ రిలీఫ్ వచ్చింది దీనివల్ల. దానికి మేము స్టెమ్ సెల్, ఇది గ్రేడ్ 1 to 3 వాళ్ళకి, 4కి కాదు, బట్ 1 to 3కి ఇది చాలా ఆధునిక ట్రీట్మెంట్. ఇది జిఎఫ్సి అన్నారు. జిఎఫ్సి అంటే ఏంటి సార్? గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ అనేవి ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ బ్లడ్ నుంచి మేము ఈ గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్కి తయారు చేసి స్పెషలైజ్డ్ జర్మన్ ఎక్విప్మెంట్ ఉంది మాకు దీనికి. సో ఈ సెల్స్కి మేము మళ్ళీ గుజ్జు గ్రో అయ్యేదానికి ఇంజెక్ట్ చేస్తాము. దీనివల్ల 2 to 3 సిట్టింగ్ వల్ల గుజ్జు గ్రో అవుతుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఇవన్నీ ఓపీ ప్రొసీజర్స్, 1-2 అవర్స్లో చేసుకొని పేషెంట్ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ స్పైన్ సర్జరీలో మనకున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి? స్పైన్ సర్జరీ అనేది ఇప్పుడు నార్మల్గా అడ్వాన్స్ స్టేజెస్లోనే, లైక్ స్పైన్ గ్రేడ్ 1 లిస్థిసిస్ కానీ సివియర్ కంప్రెషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్లోనే చేస్తాము. సో దీనికి మాకు ఎండోస్కోపిక్ సర్జరీ అనేది ఉంది విధానం. అండ్ అట్లనే మా అక్కడ స్పైనల్ డీకంప్రెషన్ సర్జరీస్తోని ఫిక్సేషన్, అడ్వాన్స్ కేజెస్ ఇవన్నీ ఉన్నాయి. దానికి సపరేట్ స్పైన్ డిపార్ట్మెంట్ ఉంది. అట్లనే చాలా వరకు స్పైన్ సర్జరీస్ 90% స్పైన్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం లేదు నేను ముందన్నప్పుడు. దానికి మా అక్కడ స్పైనల్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్ థెరపీస్, రేడియో ఫ్రీక్వెన్సీస్, రోబోటిక్ లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ జర్మన్-10లో అవైలబుల్ ఉన్నాయి. 80-90% పేషెంట్స్ దాంతోనే క్యూర్ అయిపోతారు సింపుల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అడ్వాన్స్ దీంట్లో ఉన్న చాలా అడ్వాన్సెస్ లైక్ న్యూక్లియోప్లాస్టిస్ కానీ వీఆర్ హ్యావింగ్ ఆల్ దోస్ అండర్ వన్ రూఫ్ అనమాట స్పైన్కి కూడా మాకు. అంటే ఈ స్పైన్ సర్జరీలో అడ్వాన్స్డ్గా మన దగ్గర ఉందని చెప్పారు కదా. అయితే చిన్నపిల్లలకు కూడా సర్జరీ చేయొచ్చా? చిన్నపిల్లలకి స్పైన్ సర్జరీ అంటే డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి స్కోలియోసిస్ కానీ కైఫోసిస్, ఇప్పుడు స్పైన్ అనేది స్ట్రేట్ ఉండాలి కానీ కంప్లీట్గా వంకర్ అయిపోతుంది అంటే పుట్టుక వల్ల. సో వాళ్ళకి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటివి కాంప్లికేటెడ్ సర్జరీస్కి మాకు అక్కడ స్పైన్ది సీనియర్ మోస్ట్ స్పైన్ సర్జన్ టీమ్ ఉంది జర్మన్-10లో. సో ఇవి చాలా లాంగ్ సర్జరీస్, 8 to 10 hours సర్జరీస్ అనమాట. సో వాళ్ళకి మా అక్కడ ఉన్న అనస్థీషియా అండ్ స్పైన్ డిపార్ట్మెంట్ జర్మన్-10లో ఇవి చాలా వరకు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రివర్స్ షోల్డర్ సర్జరీ అనేది కూడా మీ ప్రత్యేకతగా విన్నాం కదా, అది ఏంటి సార్? రివర్స్ షోల్డర్ అనేది ఇప్పుడు షోల్డర్ జాయింట్, మోకాలు ఎట్లా అరిగిపోతుంది అట్లనే షోల్డర్ జాయింట్ కూడా అరిగిపోతుంది. సో ఈ షోల్డర్ జాయింట్ అరిగిపోయినప్పుడు దీనికి వేరే కంప్లీట్ అరిగిపోతే దీనికి వేరే ట్రీట్మెంట్ ఉండదు ఇక. సో అటువంటి దానికి రివర్స్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్కి నార్మల్ బయోమెకానిక్స్కి రివర్స్ చేసేసి కస్టమైజ్డ్ రివర్స్ షోల్డర్ వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ అనేది యుఎస్ కంపెనీతో ఇక్కడ కస్టమైజ్ చేసి మేము ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో ఒక 85 years లేడీకి చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇది 30 minutes సర్జరీ. దానివల్ల షోల్డర్ నార్మల్ మూమెంట్, అదర్వైజ్ షోల్డర్ మూమెంట్ రాదనమాట, ఇదే స్టేజ్లో ఫిక్స్ అయిపోతుంది. సో వేరే ట్రీట్మెంట్స్ దానికి చేయలేం మనం. సో ఇంకా దీనికి షార్ట్ టైంలో చేయాలా, ఒక జస్ట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వీ కెన్ నాట్ డూ ఏ ప్రొలాంగ్ సర్జరీ, గంటలు చేయదని రాదు. సో మేము ఒక 25 minutesలో ఆపరేషన్ చేయాలా. సో అది ఇంప్లాంట్స్కి మేము ముందే కస్టమైజ్ చేస్తాం అనమాట. సో దానికి మేము బయట పంపించి సైజులు కూడా స్క్రూస్తోని ఎగ్జాక్ట్ ఇంప్లాంట్ సైజ్ మ్యాచ్ చేసి తెప్పించి మళ్ళీ ఇక్కడ మేము చేస్తున్నాం.
నీ సర్జరీ కానీ రీప్లేస్మెంట్ కానీ అలాగే మన వెన్నెముక సర్జరీస్ కానీ ఇవన్నీ అయిన తర్వాత ఎన్నేళ్ల వరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది కామన్ అయిపోయింది అందరికీ. నీ రీప్లేస్మెంట్ ముందు అయితే గ్రేడ్ 4కే చేయాలా మనం, ఫిట్ క్యాండిడేట్ కరెక్ట్. అయితే ఈ సర్జరీ అనేది యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అనేది 15 years అవరేజ్ అకార్డింగ్ టు సైంటిఫిక్ డేటా అంటూ ఉంటాం. కానీ చాలామందికి 20-25 years తర్వాత కూడా నీ రీప్లేస్మెంట్ బాగానే ఉంది. వీ హావ్ సీన్ పేషెంట్స్ 25 years ముందు చేసుకునే వాళ్ళు బయట విదేశాల్లో దే ఆర్ డూయింగ్ వెల్. సో యావరేజ్గా 20 years అయితే మీకు తీసుకోవచ్చు నీ రీప్లేస్మెంట్ ఆఫ్టర్ సర్జరీ. సర్జరీ అంటే ఒకసారి సరిపోతుందా? లైఫ్లో నెంబర్ ఆఫ్ టైం చేయాల్సి వస్తుందా? నీ రీప్లేస్మెంట్ అర్లీ ఏజ్లో అయిపోయింది అనుకోండి. కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జబ్బు ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మోకాలకి కానీ అన్ని జాయింట్స్కి తినేస్తుంది అనమాట. సో ఆ రుమటాయిడ్ వల్ల అన్ఫార్చునేట్లీ 30 yearsలో కూడా మోకాలు డ్యామేజ్ అయిపోతుంది. సో అటువంటి టైంలో నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఆఫ్టర్ 20-25 years తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు? అది ఎంతకాలం, దాని లైఫ్ ఎంతకాలం? మళ్ళీ 25 years ఆ టైంలో మళ్ళీ ఇంప్లాంట్ డిజైన్స్లో ఆధునిక రీసెర్చ్లో ఇంకా అడ్వాన్సెస్ ఉంటే అప్పుడు ఇంకా లైఫ్ పెరుగుతుంది. తర్వాత మన మామూలుగా హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జరీ కూడా జర్మన్ 10 హాస్పిటల్ ప్రత్యేకంగా ఉంది కదా, ఏంటండి వాట్ ఇస్ దట్ రిస్ట్ అండ్ సర్జరీలో? ఇప్పుడు హ్యాండ్ అండ్ రిస్ట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఆర్థోపెడిక్ అనేది చాలా వరకు సబ్ స్పెషాలిటీస్లో డివైడ్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు బయట అడ్వాన్స్ కంట్రీస్లో కూడా సపరేట్ హ్యాండ్ డిపార్ట్మెంట్, యాంకిల్ సర్జన్, షోల్డర్ సర్జరీ అనేది సూపర్ స్పెషాలిటీ లాగా డెవలప్ అయింది. సో జర్మన్ 10 ఈస్ ఫాలోయింగ్ దట్ కాన్సెప్ట్. నా ఎంబడ ఎవ్రీ హ్యాండ్ రిస్ట్కి కూడా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఉంది. ప్రత్యేకంగా సీనియర్ మోస్ట్ హ్యాండ్ సర్జన్స్ ట్రైన్డ్ ఇన్ ఆల్ ఇండియా టాప్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనలీ జర్మనీ, ఫ్రాన్స్ అటువంటి విదేశాల్లో ట్రైన్ ఉన్న సర్జన్స్కి మా అక్కడ జర్మన్ 10లో ఫుల్ టైం ఉన్నారు హ్యాండ్ డిపార్ట్మెంట్. సో ఎనీ కైండ్ ఆఫ్ హ్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. నేను ఈవెన్ హ్యాండ్ ట్రాన్స్ఫర్ సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం మేము. క్రష్ ఇంజరీ, ఇప్పుడు ఇండస్ట్రియల్లో ఇప్పుడు చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్లో చేయి మొత్తం వెళ్ళిపోతుంది, ఫింగర్ కట్ అయిపోయి కంప్లీట్ ఊడిపోతుంది. అది మేము రీఇంప్లాంట్ చేస్తున్నాం జర్మన్ 10లో. అక్కడ కాస్మెటిక్ సర్జరీ కూడా చేస్తారా? తర్వాత కాస్మెటిక్ కూడా ప్లాస్టిక్స్ టీమ్ ఉంది మా అక్కడ, వాస్కులర్ టీమ్ ఉంది. సో రీఇంప్లాంటేషన్ సర్జరీ అనేది జర్మన్ 10 ఈస్ డూయింగ్ నౌ. ఫస్ట్ టైం కింద థమ్ వెళ్ళిపోయిన ఒక బాబుకి 12 yearsకి మేము టో తీసేసి, హ్యాండ్ లేదు అతని ఫింగర్, మీరు ఫోటో చూడొచ్చు, ఫింగర్ థమ్ వెళ్ళిపోయింది. థమ్ ఈజ్ మెయిన్, దీనివల్లనే మొత్తం యాక్టివిటీ. సో మేము ఫుట్ ఉన్న టోకి తీసి థమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అండ్ ఇట్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్. ఇట్స్ వన్ ఆఫ్ ఎ ఫ్యూ సర్జరీస్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ డన్ ఇన్ జర్మన్ 10 దట్ సర్జరీ. సో ఆర్థోస్కోపీ అలాగే మోనోస్కోపీ కూడా మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి కదా, ఏంటి వాటి వల్ల లాభం ఏంటి? ఆర్థ్రోస్కోపీ అనేది స్పోర్ట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ అండి. సో అది కూడా సపరేట్ ట్రీట్మెంట్ ఉంది. ఆర్థ్రోస్కోపీ అంటే సింపుల్గా చెప్పాలంటే లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ కామన్గా ఇప్పుడు మోకాల్ కింద మీకు లిగమెంట్స్ ఉంటాయి, ఏసిఎల్, పీసీఎల్, ఇవన్నీ కామన్ లిగమెంట్స్ అంటాం. మోకాల్ అంటే 2 బోన్స్ మధ్యలో లిగమెంట్స్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, వాళ్ళు ఇట్లా ట్విస్టింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లిగమెంట్ అనేది తెగిపోతుంది. తెగిపోయినప్పుడు వాళ్ళు స్వెల్లింగ్ వచ్చేసి వాళ్ళు నడవలేరు, అట్లనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పాతకాలం, ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ టు 20 years 30 years ఇటువంటి లిగమెంట్ ఇంజరీకి ఆర్థోపెడిక్ కన్జర్వేటివ్ చేసేవాళ్ళు, పట్టి వేసేసి ఇక ఇట్స్ పెట్టేవాళ్ళు. కానీ దానికి డిసడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు సపోజ్ మీకు 15-20 yearsలో నీ లిగమెంట్ అయిందంటే మీరు ఆఫ్టర్ 30 years 35 yearsలోనే మీది మోకాలు అరిగిపోతుంది, మొత్తం డ్యామేజ్. అంటే ఈ లిగమెంట్ సపోర్ట్ లేని వల్ల మోకాల పైన గుజ్జు అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దీనికి చేసుకోవడం మంచిది. ఏసీఎల్కి ఇది జస్ట్ ఏ సింపుల్ సర్జరీ. న్యాచురల్ స్పేర్ ఏసీఎల్ అనేది బాడీలో ఉంటుంది. ఆ పక్క మజిల్ నుంచి అది తీసేస్తే ఒక ½ an hourలో మీకు మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఆడవచ్చు. సో వీ హ్యావ్ ఏ వెరీ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ విత్ ఏ గుడ్ డాక్టర్. స్పోర్ట్స్ తర్వాత మన దగ్గర చాలా స్పెషలైజ్డ్ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి కదా నీ పెయిన్స్కి సంబంధించి. ఏంటి సార్ వాట్ ఆర్ దోస్ కాంబినేషన్స్? ఇప్పుడు నేను చాలా వరకు ఎవ్రీడే ఐ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ నేను చూస్తూ ఉంటా నీ పెయిన్స్ గురించి. కానీ ఎవ్రీ పేషెంట్ అనేది యూనిక్ అనమాట. అంటే ఎవ్రీ పేషెంట్కి సేమ్ ట్రీట్మెంట్ పనికి రాదు. అంటే మీరు డిసిషన్ అనేది నా ఎక్స్పీరియన్స్, నేను 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఈ పేషెంట్కి ఏ కాంబినేషన్ థెరపీ అనేది అతనికి బెస్ట్ ఉంటుంది. మీకు ఏది మోకాలు అరిగింది, ఏ స్టేజ్ మీది, మీరు ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారు, మీరు 1 year నుంచి అవుతుందా, 6 months, సపోజ్ మీరు ఓన్లీ 15 days నుంచి మోకాలు వచ్చినారు, మీకు
మీకు సింపుల్ ఒక 5 days ట్యాబ్లెట్, మీకు ఫిజియోథెరపీ ఆర్ ఎక్సర్సైజ్ చేస్తే మీ పెయిన్ వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ యూనిక్, అందరికీ ఒక ట్రీట్మెంట్ సేమ్ కాదు. సో కాంబినేషన్ థెరపీ అంటే మీకు ఏ పేషెంట్కి మీకు డ్యూరేషన్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ స్టెమ్ సెల్స్ థెరపీ ఇప్పుడు రీసెర్చ్లో ఉంది, కానీ విచ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సెంటర్ డూయింగ్. అంటే ఇది మీకు 60 years ఉన్న పేషెంట్కి స్టెమ్ సెల్స్ థెరపీ చేయవద్దు, అంటే అది 40 లోపల పనికి వస్తుంది, 50 లోపల. సో అకార్డింగ్ టు ఏజ్, అకార్డింగ్ టు ద నీ కండిషన్, ఇక్కడ నేను నా టీం అనేది అడ్వైజ్ దమ్ గ్రేడింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మోకాల్దే అనుకున్నారు, grade 4 ఈజ్ ఏ నీ రీప్లేస్మెంట్, లేదు grade 3 ఉంది, కానీ మీకు కొన్ని సంవత్సరాల నుంచి నొప్పి పోతలేదు, అట్లనే మీరు సఫర్ అవుతున్నారు. మేము కాంబినేషను అనేది స్టెమ్ సెల్స్, రేడియో ఫ్రీక్వెన్సీస్, రోబోటిక్ లేజర్ కానీ ఎంబాలిజం, ఇవి వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. మీకు ఏది సూట్ అవుతుంది 1 or 2 ట్రీట్మెంట్ కంబైన్ చేసి, బయోస్టిమ్యులేషన్ ఉంది. సో దిస్ ఆర్ సమ్ యూనిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మా అక్కడ జర్మన్-10లో. ఇవి మేము కంబైన్ చేసి మీకు ట్రీట్ చేస్తాం. సో అల్టిమేట్ ఉద్దేశం అంటే మీకు పెయిన్ ఫ్రీ చేయాలి అండ్ వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్. అండ్ మీ మోకాల్ లైఫ్ కానీ పెంచాలా, మీది 4-5 yearsలో అరిగిపోయేది మీకు 15-20 years లైఫ్ పెంచాలా, మా ఉద్దేశం అది. దాన్ని సో టోటు తంబు వరకు 12 years బ్యాక్ చేశారు కదా, అది గతంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు తెలంగాణలో. యాజ్ ఫార్ యాజ్ ఈ సర్జరీ మాది ఫస్ట్ టైం అని నేను విన్నాను. వీఆర్ డన్ రీసెర్చ్ అదర్ హాస్పిటల్స్, బట్ దిస్ చేసినారు కానీ సక్సెస్ కాలే. అది వీఆర్ దిస్ బాయ్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది, ఆల్రెడీ చేసి కూడా ఇప్పుడు 10 months పైన అయిపోయింది మా అక్కడది. సో హీఈస్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. యా సార్, ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఏమేమి చికిత్సలు ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నాము. పూర్, లో మిడిల్ క్లాస్ వాళ్ళకి మన దగ్గర ఉండే సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయా, అఫోర్డబుల్గా ఉంటాయా? ఎస్ అండి, మేము యాజ్ ఫార్ యాజ్ జర్మన్-10 హాస్పిటల్ మాది ఇప్పుడు ఇది అత్తాపూర్లో ఉంది, 250 beds. మేము ఇక్కడ ఆల్మోస్ట్ రోబోటిక్ సర్జరీస్ కానీ వేరే వాళ్ళతో 30% తక్కువలో ఉన్నాయి మా కాస్ట్. అంటే అదర్ సర్జరీస్ కూడా, ట్రామా, ఫ్రాక్చర్స్ కూడా చాలా వస్తూ ఉంటారు. వీఆర్ డూయింగ్ ఇట్ అఫోర్డబుల్ ఉంది దానికి. ఇప్పుడు వీఆర్ గివింగ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి, బట్ వీఆర్ కెప్ట్ ఇట్ బేస్డ్ అపాన్ ద పాపులేషన్ బేస్డ్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాగా ఈ సర్జరీ తర్వాత మీ పేషెంట్కి ఎటువంటి సర్వీసెస్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి? ఎలా ఆ పేషెంట్కి మీ వైపు నుంచి వాళ్ళకి మన పేషెంట్ అనే ఫీల్ ఫ్యాక్టర్, డాక్టర్కి ఇప్పుడు ఫాదర్కి సన్కి ఎలాగ రిలేషను, టీచర్కి స్టూడెంట్కి ఎలా రిలేషను, డాక్టర్కి పేషెంట్ మధ్య ఒకప్పుడు అద్భుతమైన రిలేషన్ ఉండేది, ఇప్పుడు తగ్గిపోతుంది. సో అది ఎలా బిల్డ్ చేస్తున్నారు మన జర్మన్-10 హాస్పిటల్లో? అలాగే ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరు పేషెంట్కి ఇచ్చే భరోసా కానీ, నమ్మకం కానీ, లేకపోతే లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, సర్వీస్ కానీ ఏంటుంది మన దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ అనొద్దు. పేషెంట్ అనేది ఒక చాలా అఫెక్షన్ వచ్చే పర్సన్. హీ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను 25 years నుంచి నాకు పేషెంట్ దూరం నుంచి వస్తారు. ఆఫ్టర్ 25 years ముందు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొని వస్తారు. సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ విత్ మీ. అంటే వాళ్ళకి నేను కాన్ఫిడెన్స్, ఐఎమ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళకి నాకు మీద ట్రస్ట్ ఉంది, నా టీం మీద అదే సేమ్ ట్రస్ట్ కాన్సెప్ట్ మన ఉంది. డాక్టర్ అనేది ఎప్పుడు ట్రస్ట్ పోగొట్టుకోవద్దు. డాక్టర్కి ఇప్పుడు నాకు ఉన్న పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటేనే నేను సర్జరీ చెప్తాను. చాలామంది సర్జరీ చేయాలంటే కూడా నేను చేయను. నా మాట ఒకసారి చెప్పినంటే దట్ షుడ్ బి 100% అక్యురేట్ అనమాట. సో అది నేను ఎప్పుడూ పాటిస్తాను. అంటే నాకు దూరం వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీడే వస్తూ ఉంటారు. ఎందుకు? ఆ నమ్మకం, టెక్నాలజీ కూడా నా మీద ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్. సో అది ఎప్పుడూ కాపాడుకోవాలా. సెకండ్, పేషెంట్కి మేము చాలా హోమ్లీ ఫీలింగ్ ఇస్తాం హాస్పిటల్లో. నేనే కాదు, నా అందరు స్టాఫ్ వీరు కంటిన్యూస్గా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. హౌ వీ రిసీవ్ దెమ్, వాళ్ళకి నర్సింగ్ కేర్లో కానీ హోమ్లీ దే షుడ్ ఫీల్ ఎంటైర్లీ హ్యాపీ. మీరు దే షుడ్ డస్ నాట్ ఫీల్ లైక్ ఏ పేషెంట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సెకండ్ థింగ్, వాళ్ళకి పోస్ట్ ఆఫ్ కేర్ కూడా మేము ఇంటికాడ కూడా నర్సింగ్ కేర్ కానీ ఫిజియోథెరపీ కేర్ అంతా ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ నుంచి. బికాజ్ ఓన్లీ ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి ఇంటికి పంపించి సపోర్ట్ ఇవ్వలేకపోతే అది పనికి రాదు. సో నీ రిప్లేస్మెంట్ కానీ స్పైన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వి గివ్ దెమ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు దెమ్. వాళ్ళకి 24-hour హెల్ప్ లైన్ ఉంటుంది, ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంది. అల్టిమేట్లీ వీఆర్ టేకింగ్ కేర్ ఎట్ జర్మన్-10 ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్ ఆఫ్ పేషెంట్ కేర్. పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ వీఆర్ NABH అక్రిడెడ్. వీఆర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్లో మేము పేషెంట్స్కి హ్యాపీగా ఫీల్ అయ్యేదానికి. అంటే ఇప్పుడు ఏజ్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతున్నారు, పిల్లలంతా ఎక్కడే అమెరికాలోనో ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళకి ఎలా వాళ్ళని మీరు గైడ్ చేస్తారు?
ఇప్పుడు అట్లా వీఆర్ హ్యావింగ్ స్పెషలైజ్ టీమ్ అండి. వాళ్ళకి మేము హోమ్ కేర్ అనేది స్పెషల్ కాన్సెప్ట్, హోమ్ నర్సింగ్ కేర్ ఇవన్నీ ఎక్స్టెండెడ్ సపోర్ట్ అనమాట హాస్పిటల్కి. వాళ్ళకి ఇక్కడ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మేము వాళ్ళకి ఇంటికాడ నర్సింగ్ కేర్, డాక్టర్ కేర్, ఆన్లైన్ సపోర్ట్ అవన్నీ పెట్టినాం అండి వాళ్ళకి. అంటే ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే కల్చర్ ఉండేది కదా, కరెక్ట్. అది ఇయర్ జనరేషన్స్ టుగెదర్ అది ఉండేది, వాళ్ళకు ఒక భరోసా నమ్మకం ఉండేది. అలాగే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ఫీలింగ్, పర్సనల్ హ్యూమానిటీ, పర్సనల్ హ్యూమన్ కేర్, హ్యూమన్ టచ్. ఎంత ఏరోబెటిక్స్, ఎంత టెక్నాలజీ వచ్చినా పర్సనల్ కేర్ ఉండేది కదా, అది మిస్ అవుతున్నారనేది ఇప్పుడు ఎక్కువ మంది కంప్లైంట్. డాక్టరు అనగానే పర్సనల్ కేర్ దూరం అవుతుంది, టెక్నాలజీ కానీ. సో ఆ హ్యూమన్ టచ్ మన దగ్గర మిస్ అవ్వకుండా మీరు చూసుకుంటున్నారు. కరెక్ట్. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్లు అన్ని డాక్టర్స్ కాదు, ఇప్పుడు కూడా హ్యూమన్ టచ్ ఉంది పేషెంట్కి. ఇప్పుడు కూడా చాలామంది దే లుక్ లైక్ గాడ్. చాలామంది డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, చాలామంది డాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళందరూ చాలా పర్సనల్ టచ్తోనే కేర్గా తీసుకుంటున్నారు. అట్లా తీసుకోకపోతే వాళ్ళకి ప్రాక్టీస్ కూడా పెరగదు. చూసుకోండి, ఇది అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ, డాక్టర్ ఈజ్ దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లం. వాళ్ళకి చాలా కంపాషన్తో చూడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ ప్యాషన్ విత్ ద ప్రొఫెషన్కి ఉండాలా, దాని వెంబడ పేషెంట్ మీద కంపాషన్ ఉండాలా. దిస్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్లా చాలామంది నా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యూమన్ టచ్, కంపాషన్తోనే నేను ట్రీట్ చేస్తాను. వాళ్ళ ఆ ట్రస్ట్ వల్లనే ఇప్పుడు నేను 25 years నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీడే విజిట్ చేసి ఐ మేక్ దెమ్ కంఫర్టబుల్. సో అందరు డాక్టర్స్ అట్లా కాదు, దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ డాక్టర్స్ నౌ హూ ఆర్ సిటీలో ఉన్న చాలామంది డాక్టర్స్ ఆల్సో ఆర్ వెరీ కంపాషనేట్. అట్లా ఏం లేదు. They should follow, the younger generation to follow the senior doctors. సార్, సర్జరీసే లేకుండా నాన్ సర్జిక్గా కూడా మనం నయం చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటున్నారు. ఇంజెక్షన్స్ మీద మళ్ళీ బోల్డ్ మిస్కాన్సెప్షన్స్, రకరకాల భయాలు లేకపోతే చాలా ఉన్నాయి, దుష్ప్రచారాలు అవన్నీ ఉన్నాయి కదా. సో ఇంజెక్షన్స్ని ఎలా చూడాలి మనం? మంచి క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు నేను ముందు బిఫోర్ ద ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ మోకాల ఆర్థరైటిస్ ఉంది. మోకాల ఆర్థరైటిస్ 4 stagesలో ఉంటుంది. అదే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్, ఈ గుజ్జు అరిగిపోవడం అనేది 4 stagesలో ఉంటుంది. ఇది ఏ ఏజ్లోనా స్టార్ట్ చేయదు. ఇప్పుడు కొంతమందికి 4 stage, 4th stage అయితే ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్, దానికి ఏం క్వశ్చన్ లేదు. కానీ ఫస్ట్ 3 stageలో కొంతమందికి మోర్ దెన్ 6 months, 1 year మోకాల నొప్పి వల్ల సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ మీద ఆధారం పడి ఉంటారు. అయితే ఆ పెయిన్ కిల్లర్స్ అనేది మొత్తం బాడీకి డ్యామేజ్ చేస్తాయి. ఇట్స్ నాట్ అడ్వైస్. సెకండ్ థింగ్, దే ఆర్ నాట్ ఏ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. వాళ్ళు ఏం చేయాలి? సో ఫార్ దెమ్ విస్కో సప్లిమెంటేషన్ అనేది గుజ్జు ఇంజెక్షన్ ఇప్పుడే కాదు, మోర్ దెన్ 40-50 yearsలో నుంచి ఉంది ఇన్వెంటెడ్. ఇట్స్ గివెన్ అమెరికా, యుఎస్, ఆల్ కంట్రీస్లో విస్కో సప్లిమెంటేషన్ ఇస్ గివెన్. ఇట్స్ ఎ వెరీ యాక్సెప్టెడ్, యుఎస్ FDA అప్రూవ్డ్, ఎవ్రీథింగ్. దానికి ఓన్లీ థింగ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఇన్ స్టిరైల్ కండిషన్ ఇవ్వాలి, నాట్ RMPs కానీ అంటే వేరే డాక్టర్స్ కానీ, ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇటువంటి ఇంజెక్షన్స్కి ఏం ప్రాబ్లం లేదు. దిస్ హ్యాస్ ఏ వెరీ డ్రామాటిక్ ఎఫెక్ట్ ఆల్సో. వాళ్ళకి పెయిన్ రిలీఫ్కి ఇవ్వచ్చు. అండ్ అట్లనే ఇప్పుడు స్టెమ్ సెల్స్ కానీ PRP, ఇది క్లినికల్ ట్రయల్లో ఉన్నాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు. అది 1 to 3 stageలో మేము అందు గురించే విస్కోస్ సప్లిమెంటేషన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీస్, ఇలానే రేడియో ఫ్రీక్వెన్సీ, రోబోటిక్ లేజర్ థెరపీస్, ఇటువంటి నాన్ ఆపరేటివ్లో చాలా ఉన్నాయి. లేటెస్ట్గా మా అక్కడ ఇప్పుడు జెనికులర్ ఆర్టరీ ఎంబాలిజం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అది ఫస్ట్ టైం ఇక్కడ. సో ఈ థెరపీస్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఇవన్నీ దీనికి అడ్మిషన్ అక్కర్లేదు, 2-3 hours పేషెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ఈ థెరపీస్ వల్ల ఏ పేషెంట్ 1 year నుంచి బాధపడుతున్నారు, నాకు విత్ పెయిన్ మీద ఈ థెరపీస్ వల్ల పెయిన్ ఫ్రీ అయిపోయి ఇఫ్ ఈజ్ ఏబుల్ టు వాక్ నార్మలీ వితౌట్ పెయిన్ అండ్ ఫర్ 2 years అనుకోండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ దిస్ ఆల్సో ఇంక్రీజెస్ ఇస్ నీ లైఫ్ అన్న దానికి. నీ లైఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 4-5 yearsలో 4th stageకి వెళ్తుంది. సపోజ్ మీరు విస్కో సప్లిమెంటేషనే అనుకోండి, గుజ్జు ఇంజెక్షన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇస్తారు. ఇది వెల్ యాక్సెప్టెడ్ థెరపీ అకార్డింగ్ టు సైన్స్ జర్నల్స్, FDA ఎవ్రీ అప్రూవల్ ఉంది. ఇవి మీకు ఈ ఒక్క ఇంజెక్షన్ కూడా నేను 25 yearsలో చూసిన లాంగ్ సఫరింగ్లో ఇట్ హ్యాస్ గివెన్ ఎక్సలెంట్ రిజల్ట్స్, మోకాల్కి కాపాడుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ఎ రైట్ క్యాండిడేట్. ఇప్పుడు జస్ట్ 1 month నుంచి 2-3 months మోకాలు నొప్పి వస్తే నేను ఇంజెక్షన్ సజెస్ట్ చేయను, ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గిపోతుంది.
ఓకే. బట్ సమ్ పేషెంట్ 6 మంత్ 1 ఇయర్ నుంచి సివియర్ పెయిన్, నొప్పి గోళీలు మింగుతూనే ఉంటాడు. దెన్ దెస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళకి అదర్ ఆల్టర్నేటివ్స్ తీసుకోవాల్సిందే. దానివల్ల మీకు రిలీఫ్ అవుతుంది, మోకాల్ లైఫ్ పెరుగుతుంది. ద నో సైడ్ ఎఫెక్ట్స్. ఓన్లీ షుడ్ బి గివెన్ బై క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ స్టేజ్ని బట్టి అండ్ స్టెరాయిల్ కండిషన్, ఆపరేషన్ థియేటర్ కండిషన్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అన్స్టెరాయిల్లో ఇచ్చేస్తే మీకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అది రాకుండా ఇవ్వాలి. సో ఇట్లా ఇస్తే దానికి ఏం ఇబ్బంది లేదు. ఇట్స్ ఏ వండర్ఫుల్ ట్రీట్మెంట్. పిఆర్పిస్ని ఎలా చూడాలి? పిఆర్పి అనేది ఇప్పుడు మిస్యూజ్ చాలా అవుతుంది. ఎగ్జాంపుల్, పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. బట్ మోర్ దెన్ పిఆర్పి దే ఆర్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మా అక్కడ కాండ్రో ఫిల్లర్స్ ఉన్నాయి. ఇవన్నీ యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసేవి. కాండ్రో ఫిల్లర్స్, ఇంకా స్టెమ్ సెల్స్ థెరపీ, ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కూడా ఉన్నాయి మా అక్కడ, ఆర్థ్రోస్కోపీ. ఓన్లీ పిఆర్పి అనేది కాదు, అదొకటి. పిఆర్పి అనేది సింపుల్గా ప్లాస్మా తీసి కాదు. సో దేర్ ఆర్ మోర్ అడ్వాన్స్ థెరపీస్ దెన్ పిఆర్పిస్. ఇవన్నీ క్లినికల్ స్టేజ్లో ఉన్నాయి. సో సమ్ సెంటర్స్ గివింగ్, సమ్ సెంటర్స్ నాట్ గివింగ్. కొన్ని విదేశాల్లో ఓకే ఉంది, కొన్ని విదేశాల్లో లేదు అప్రూవల్స్. బికాస్ ఇట్స్ అన్ క్లినికల్ స్టేజ్ అండి. అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. బట్ అయితే క్లినికల్గా ఇచ్చి కొన్ని కేసెస్లో లైక్ టెండినైటిస్ కానీ, షోల్డర్ లిగమెంట్ ఇంజరీస్లో దాంట్లో ఇవ్వచ్చు, నీలో ఇవ్వచ్చు. బట్ విత్ దిస్ నో గ్యారంటీ అది పిఆర్పి. మీకు పిఆర్పితోని మీరు గ్రేడ్ 4లో ఇవ్వడం తప్పు. ఎగ్జాంపుల్, గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి పిఆర్పి కానీ వేరే స్టెమ్ సెల్స్ పనికి రాదు, అది నీ రీప్లేస్మెంటే. సో అది మిస్గైడ్ చేయడం రాంగ్. అది మీరు పేషెంట్కి కరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.